ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రెండు. ఒకటి, నారా లోకేష్ గారు పర్యటన ఒకటి ఉంది. దాని నిమిత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సోమవారం ఈవినింగ్ వస్తారు, మంగళవారం ఈవినింగ్ వరకు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు. అలాగే ఇవాళ నిన్నటి రోజు రామ్ శర్మ అనే వ్యక్తి అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ రీల్స్ రాజా భరత్ కి అత్యంత ఆప్తుడైన చెడ్డి ఫ్రెండ్. అతను వచ్చి అనేక విషయాలు మన మాజీ ఎంపీ భరత్ గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలోనూ మాది ఏమీ లేకుండానే ఏదైతే రాజమండ్రి పరిధిలో పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నాం, మేము మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి, మా పేరు ప్రతిష్ట పాడు చేయడానికి, మా ద్వారా ఎమ్మెల్యే గారిని ఏదో రకంగా మాట్లాడటానికి ఆడియోలు, ఫేక్ ఆడియోలు అవి పెట్టి ఈ మధ్య అంతా కూడా ఒక చిన్న డొక్కు టీవీ పెట్టుకొని రకరకాలుగా వ్యవహారం చేసిన ఈ మాజీ భరత్ ఎంపీకి, ఈ రీల్స్ రాజాకి, ఈ కమిషన్ రాజాకి మేము ఒకటే చెప్తున్నాం. ఇవాళ నీ కూడా తిరిగిన వ్యక్తి మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా నువ్వు దోపిడీదారుడివి, ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు, అన్ని విధాలుగా కూడా పర్సెంటేజ్ తీసుకుంటున్నావు అని చెప్తున్నా కూడా నేను సూపర్ డోపర్ అని అనేక రకాలుగా మాటలు చెప్పిన వ్యక్తివి. ఈ రోజు మీ అనుచరుడైన రామ్ శర్మ చెప్పిన వీటికి నువ్వు ఎక్కడ ఉండి ప్రెస్ మీట్ అవ్వడం పెట్టి రా, నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ వచ్చి వాటిలన్నిటికి కూడా సమాధానం చెప్పు. ఎందుకంటే ఇవాళ మమ్మల్ని అడ్డెట్టుకుని మా నాయకుడిని అనే పరిస్థితి కానీ, ఆయన్ని ఆదిరెడ్డి వాసు గారిని నోరెత్తి అర్హత కానీ నీకు లేదు. ఏ రోజు నుంచో మేము చెప్తున్నావు, నువ్వు దుర్మార్గుడివి. అలాగే రకరకాల విన్యాసాలు చేసి రకరకాల ఇబ్బందులు, ఒక ఫ్యామిలీ మ్యాటర్లో కూడా నీ దగ్గర ఫ్యామిలీ వృత్తాలు ఇద్దరు నడిపేసి వాళ్ళని ఏం చేసావన్నది తెలుసు. అలాగే ఈ ఏదైతే ఇవాళ శర్మ చెప్పినట్టు ప్రతి దాంట్లోనూ ఏం గ్రావెల్లో కానీ శాండ్లో కానీ ప్రతి నెల మీకు ₹1 ఇస్తున్నట్టు ఆయన చెప్పాడు. ₹1 అంటే తక్కువ కాదు. సంవత్సరానికి 12 లక్షలు, 5 సంవత్సరాలు 60 లక్షల రూపాయలు, 60 కోట్లు మీకు ఇచ్చినట్టు ఆయన స్వచ్ఛంగా చెప్తున్నాడు. అలా కాకంటే మీ వెనకాల ఇంకా 5 ఉన్నారు. ఈ 5 ద్వారా కూడా రాజమండ్రిలో ఎంత వసూలు చేసావు, ఎన్ని వేల కోట్లు వసూలు చేసావు. అలాగే ఈ 2 నియోజకవర్గాలు కాకుండా ఎంపీగా ఇంకో 5 నియోజకవర్గాలు ఎంత వసూలు చేసావు. ఇవన్నీ కూడా బయట పెట్టే తరుణం ఉంది. ప్రజలేమో అమాయకులు కాదు. ఇప్పటికే నువ్వు చేస్తున్న చేష్టలు కానీ, నువ్వు చేసిన మోసాలు కానీ, గతంలో నువ్వు చేసిన ఇది కానీ, పేపర్ మిల్ వర్కుల ద్వారా 50 లక్షలు అనుకుంటే అమ్మబాబు 50 లక్షలు ఏంటి అనుకునే ఇవాళ 1,50 లక్షలు అని చెప్తున్నారు రామశర్మ గారు. ప్రవీణ్ చౌదరి 50 లక్షలు అంటే 1,50 లక్షలు చెప్తాను. వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని దోచుకొని నువ్వు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు. దీని ఖచ్చితంగా నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ నా మీద కానీ, మా పార్టీ మీద కానీ, మా నాయకుడి మీద కానీ మాట్లాడే అర్హత నీకు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, నీ కమిషన్ వ్యవహారం 25% అనుకున్న గతంలోనూ ఇవన్నీ చూస్తుంటే 50% అంటే మేము చాలా తక్కువ అంచనా వేసాం. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకెప్పుడు కూడా సినిమాల్లో కూడా ఒకసారి ఒక్కడన్నట్టు వచ్చా పోయా, రాజకీయం కూడా ఒకసారి వచ్చా, ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. రానున్న రోజుల్లో నీకు ఇదే నాంది, ఈ డిగ్రేడ్ అవడానికి, నీ పతనానికి నాంది ఇదే. ఇంకా కూడా మా దగ్గర అనేకమైన ఉన్నావు నువ్వు చేసిన, నేను అవన్నీ త్వరలో బయట పెడతాం. ఒక్కొక్కసారిగా కాకుండా కబడ్డా నువ్వు జాగ్రత్తగా ఉండు. మా నాయకుడి జోలికి వచ్చినా, మా జోలికి వచ్చినా కూడా ఇన్ని తప్పులు చేసిన తర్వాత నీకు సిగ్గు ఎగ్గు లేకుండా మా మీద పడుతున్నాం. పడ్డానికి లేకుండా అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గరికి ఉండమని చెప్తున్నాం.